అన్యజనులు మిమ్మను ఏ ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 16th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు నీలో నుంచి నా నుంచి పరివర్తన కోరుకుంటున్నారు. ఒకప్పుడు లోకంలో చీకట్లో మనం జీవించాం. అప్పుడు అన్ని జనులు మనల్ని ఏ విషయాలు దూషించారో దుర్మార్గులని, ఆ విషయాల్లో వారు మీ సత్క్రియలను చూసి మీ పరివర్తన ప్లస్ సత్ప్రవర్తకులైన క్రియలు, అలాగే ప్రేమ చూపించటం, ఆత్మఫలం కలిగి ఉండటం, వాటన్నిటిని బట్టి దర్శనం దేవుని మహింపరచట్లు వారి మధ్య మీరు మంచి ప్రవర్తన గలవారే ఉండాలని మిమ్మల్ని బతుకొనిచున్నా అన్నాడు. కనుక ఆ రీతిగా మనం మార్పు చెందాలి. పరివర్తన లేని పరిశుద్ధి లేదు, పరలోకం లేదు. కాబట్టి మన ఆత్మఫలం కలిగి ఉండాలా, కృపా వరాలు కలిగి ఉండాలా, దైవ సన్నిధిని, దైవ కృపను పొందాలి. దైవ కుమారులుగా, దైవ కుమార్తెలుగా మనందరూ సిద్ధపడి అనేకులు దీవెనకరంగా మారాలి. ఆ మేరకు పరిశుద్ధాత్మక శక్తి నిన్నను మార్చునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఎండలు ఎక్కువ ఉంది కాబట్టి ఇటు వెళ్ళిన వాటర్ తీసుకెళ్ళండి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయట ఎక్కువ జర్నీ చేయొద్దు. 11:30, 12 కల్లా ఎండ ఎక్కువ పెరిగిపోతుంది. ఆఫ్టర్ 2 తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత జర్నీలు చేయండి. ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్గా ఉండండి. అలాగే సండే కూడా ఫస్ట్ వర్షిప్ ఎక్కువ వచ్చేసేయండి. సెకండ్, థర్డ్ తప్పదన్న వాళ్ళు చూసుకోండి. 4th వర్షిప్కి వచ్చేయచ్చు. ఒకవేళ 3rdకి వీలు పడిపోతే 4thకి ఎండ ఎక్కువ ఉంటే కనుక. అట్లని మీరు చర్చి మానవద్దు. లాస్ట్ వీక్ 1000 మెంబర్స్ ఆగిపోయారు. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఫ్రెండ్స్, మొదటి వర్షిప్ ఉపయోగించుకోండి, లేదంటే 4th వర్షిప్ ఉపయోగించుకోండి. అలా చేయొద్దు. దయచేసి దేవుని సన్నిధికి మనం దూరం కాకూడదు. ప్రార్థన ఆశ్చర్యకాలు చేసేవాడు. స్థుతులు వచ్చేవారు. నాయన ప్రభా, కృపా వరాల గురించి వర్తమానం 7th ఆలివ్ ఆయిల్ అనింటింగ్ ఫెస్టివల్ సిద్ధపరచండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రతి ఒక్కరిని ఆత్మ అభిషేకంతో నింపండి. ఏ వ్యతిరేక శిక్షితులు వాటి ప్రభావాలు ఎక్కడ మావే పనిచేయనివ్వదు. అన్ని విషయాల్లోని దీవెనలు, మీ కృపయు, మీ సమాధానం తోడయించి నడిపించి గొప్ప కార్యాలు చేయండి. ఈ రోజుల్లో దీవెన దయచేయండి. ఎండవేడిని తగ్గించండి. అయా, వడగాల్పులు అధికంగా ఇస్తున్నాయి, విడిపించండి. అన్ని విషయాలు సిద్ధపడి జరిగే పనులు తోడే ఉండండి. ఇక్కడున్న పనులన్నిటితో చర్చి పనులు కూడా తోడండి. అన్నింటిలో దీవించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. విశ్వాసం బలపరచండి. సంఘ సభ్యులను బలపరచండి. పరిచారకులను దీవించి ప్రతి ఒక్కరిని స్ట్రెంథెన్సండి. నేను రాత్రి ఇచ్చిన వర్తమానకరి బుధవారం పాస్టర్ని పిలిచిన వర్తమానికి నీకు వందనాలు. హెబ్రీ పత్రిక గురించి మాట్లాడు, 11th చాప్టర్ గురించి మరింతగా మా విశ్వాసం బలపరచండి. నీ కృపగల కార్యాలు చేయండి. ఎవరు జాబ్ లేదు వాళ్ళు జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఎక్స్కున్న ఎక్స్ ఇవ్వండి. ఎవరికి అనారోగ్యం స్వస్థపరచండి. ఏ నంబర్ పట్టి వ్యతిరేకతను కొట్టిపోయిన ఆరోగ్య సమయం విడిపించండి. ఎవరు డిహైడ్రేషన్ కాకూడదు. అన్నింటిలో కృపనిచ్చి పగలు ఎండ దెబ్బ రాత్రి దెబ్బ మీరు తగలదన్నారు. ఆ ఇజ్రాయల్ని కాయవాడు కొన్ని నిద్రపోవడం మమ్మల్ని మా బిడ్డలను ప్రొటెక్ట్ చేయండి. కృపయు, క్షేమము, ఆశీర్వాదం, దీవెన తోడుగా ఉంచి నడిపించి నీ గొప్ప నామాన్ని మహిమ చెందమని, మీకు విరుద్ధకరమైనది ఎక్కడ పనిచేయవద్దని, అన్ని విషయాల్లో అందరి పక్షంగా మీరుండి కృప చూపించమని, సమాధానంతో నింపమని, దీవెన దయచేయండి. అయ్యా, పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి, గర్భఫలం పెళ్ళి గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమ కోసం పొందాలి. అన్నింటిలో బలపరిచి గొప్ప మేలు దయచేసి మహిమ గంట ప్రజలు పొందుకోమని, మీరు అక్కడికి సిద్ధపరచమని, ఆయన నూతన ఆత్మను పిలిచి రక్షణలో నడిపించి మా దేశాన్ని, మా రాష్ట్ర పాల్గొందరూ ప్రపంచ శాంతిని ఇవ్వండి. ఆ యుద్ధాలు ఆగిపోవాలా. అయ్యా, అరుమధ్యాల సంధి దగ్గర దిగ్బంధం నుంచి కొంచెం సమాధానం సంధి ఏర్పడాలి. రాజ్యాల మధ్య, దేశాల మధ్యలో అన్నింటిలో కృప దయచేయండి. అధిక రేట్లు, అధిక ధరలు, ఒత్తిళ్ళు ఇవన్నీ పోవాలి. కృప చూపించండి. మా అవసరాలు తీర్చండి. పరిచయం దీవించండి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఈరోజు 10 పనుల్లో తోడండి. బిజినెస్ పనుల్లో నాయన, ఉద్యోగ పరిధులు అన్నింటిలో తోడండి. జాబ్ లేని జాబ్స్ ఇవ్వయ్యా. అయ్యా, రైతులను దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి లెక్కలేని కాయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, కృపావరాలు వచ్చే మరి సండే 7th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ అందరం ప్రేయర్ పూర్వంగా సిద్ధపడదాం. ఇప్పటి నుంచి ప్రేయర్ చేసుకోండి. కృపావరాలు ఇవ్వాలని. అలాగే 7th ఆలివ్ ఆయిల్ అన్నింటి ఫెస్టివల్ కాబట్టి ప్రేరేపించబడిన వాళ్ళు ఒక స్పెషల్ సీడ్ వేయటానికి సిద్ధపడదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.